ఇప్పుడు బ్రహ్మయ్య అన్న భార్య సామ్రాజ్యం అన్న సుదీర్ఘకాలం బ్రహ్మాండంతో పాటే పార్టీ కుటుంబాలు బ్రహ్మయ్య సభకి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇప్పటికీ అనుకుంటున్నా ఇది నిజం కాకూడదు. మీ అందరిలో ఎక్కడో ఒక చోట ఉన్నాడు బ్రహ్మయ్య, తన ఏదో ప్రెస్ మీట్లో ఉన్నాడు, లేకపోతే ఏదో ప్రోగ్రాంలో ఉన్నాడు అని అనుకుంటుంటాం. ఇంకా వస్తాడు, లేట్ అయితే సమావేశంలో ఉన్నాడు, రాలేదు అని అనుకుంటున్నాం. కానీ ఇప్పటికీ కూడా అది రావట్లేదు, చనిపోయాడు అనేది రావట్లేదు మాట. ఈ రోజున బ్రహ్మయ్య మీద ఏవైతే ఎలిగేషన్స్ చేశారో వాళ్ళు, అంటే ఆ రోజు 7వ తారీఖు నేను కూడా వేసాను తనతో పాటు. వాళ్ళు ముందుగానే గంగరాజుతో ఫోన్ చేయించారు, అన్న ఇట్లా మాట్లాడుకోవాలి రా. దీనికి ముందుగానే 5-6 సిట్టింగ్లు అయిపోయాయి. మాట్లాడారు, పంపించారు, మాట్లాడారు, పంపించారు. ఈసారి కూడా అలాగే జరుగుతుంది అనుకున్నా. అట్లా తను వెళ్ళేటప్పుడు నేను కూడా వెళ్ళాను. మాతో పాటు ఫోన్లు కూడా తీసుకొని రావద్దు మీరని చెప్పారు వాడు. నేను నా ఫోన్ ఇంటి దగ్గర వేసి వెళ్ళిపోయాను. తను మాత్రం ఫోన్లు తీసుకొచ్చుకున్నాడు. 2 ఫోన్లు, ఒకటి పెద్ద ఫోన్, ఒకటి చిన్న ఫోన్, 2 తీసుకొచ్చాడు. నేను వచ్చిన తర్వాత ఆఫీస్ దగ్గర పద్మ, POW పద్మ, రెడ్డి శ్రీను, LV కృష్ణ, మోకల రామారావు, పోతురాజు, గండిరాజు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు, నన్ను పలకరించారు, మాట్లాడారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు ఒక్క తల్లి పిల్లలు అలా కలిసి పనిచేసి అందరం కలిసి ఉంది. వీళ్ళు ఇలా చేస్తారని నా ఊహకు కూడా అందలేదు అసలు. ఆ రోజున మాట్లాడుకున్నాను. సరే అక్క నువ్వు ఇక్కడ కూర్చొని నా అన్నతోటి మాట్లాడుతున్నాను, లోపలికి తీసుకెళ్ళారు, మాట్లాడారు. మాట్లాడిన తర్వాత 2:15కి బయటకు వచ్చి అక్కడ ఇంటికి వెళ్ళి చంద్రన్న వస్తున్నాడు అంటే ఆయన పగలు రాడు, కొంచెం చీకటి పడతా ఉంటాయి కదా వచ్చేది, మేము మాట్లాడి పంపిస్తాము, నువ్వు వెళ్ళని చెప్పారు. సరే కదా పంపిస్తా ఉన్నారు కదా అని నేను కూడా నమ్మాను. ఎంత నమ్మానంటే అంటే ఇట్లా చేస్తారు అనేది అసలు లేదు నాకు. మాట్లాడి పంపించేస్తాను అనే ఉద్దేశంతో నేను కూడా వెళ్ళిపోయాను అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా ఫోన్ చేయలేదు. తనకి 9ంటికి అట్లా ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసినప్పటికీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫోన్. ఇదేంటో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అనుకున్నా. మళ్ళీ సరే ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ కాల్ చేశాను, మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. 11 దాకా చేసి తర్వాత పెద్ద పాపకి ఫోన్ చేసి చెప్పాను, మా ఇట్లా నాన్న ఇంట్లో స్విచ్ ఆఫ్ వస్తుందిరా, ఇట్లా మాట్లాడడానికి అని పిలిచారు, నేను కూడా వెళ్ళొచ్చాను, పంపిస్తామని చెప్పారు అంటే సరే వాళ్ళ సమావేశంలో ఉన్నారేమో అని అంది. లేదు రోజు సురేష్ అన్న ఉంటాడు కదా పక్కన, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడమ్మా అంటే సురేష్ అన్నకి 11ంటికి ఫోన్ చేసి మాట్లాడితే ఈరోజు నేను వెళ్ళలేదమ్మా, గుంటూరు వెళ్ళలేదు, మంగళగిరిలోనే ఉన్నా, పని ఉంది, నేను కనుక్కుంటానులే అని చెప్పి తర్వాత గంగరాజుకి, రెడ్డి శ్రీనికి వీళ్ళు ఎవరైతే ఉన్నారో జిల్లా కమిటీ మెంబర్లకి కాల్ చేస్తే వాళ్ళ అన్ని స్విచ్ ఆఫ్లు వచ్చినాయి. మీరు ఏది చేయకుండా ఉంటే అసలు మీ ఫోన్లో ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, ఏం అవసరం వచ్చింది? ఆ తర్వాత ఇంకా నైట్ అంతా ఇంకా వస్తాడు 2 o'clock దాకా నేను ఫోన్స్ చేస్తూనే ఉన్నా, అయినా లిఫ్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసా, 7 గంటలకి ఫోన్ చేసా, అయినా లేదు. తర్వాత 9:30కి నల్లపాడు SI ఫోన్ చేశాడు, అమ్మ ఇట్లాగా బ్రహ్మయ్య ఎవరు అంటే, ఇట్లా మా వాడినంటే బ్రహ్మయ్య అంటే అంటే నువ్వు తొందరగా జొన్నలగడ్డ కలవకు దిగి రమ్మ అన్నారు. నేను రానండి, ఎందుకు నాకు చెప్తున్నారు మీరు రమ్మని, నాకు అవసరం లేదు, అసలు ఏంటి ఏం జరిగింది అని అంటే కాదు నువ్వు రా అన్నాడు. నేను రాను. తర్వాత ఇట్లాగా బ్రహ్మయ్య చనిపోయాడు అని అన్నారు. బ్రహ్మయ్య చనిపోవడం ఏంటంటే అది జరిగేది కాదు, మీరు ఎవరినో చూసి పొరపాటు పడి ఉంటారేమో, అది బ్రహ్మయ్యది కాదండి అని చెప్పారు. లేదమ్మా నిజమేనిది అని అన్నాడు.
సరే నాకు వాట్సాప్లో ఫోటో పెట్టండి, నేను చూసి కన్ఫర్మ్ చేస్తానని చెప్పాను. తర్వాత నాకు వాట్సాప్లో ఫోటో పెట్టారన్నమాట. వాట్సాప్లో ఫోటో పెడితే నీళ్ళల్లో ఇలా 2 చేతులు వేసుకొని పడిపోయి ఉన్నారన్నమాట. అదేంటి ఇలా మాట్లాడడానికి పిలిచి ఇట్లా చేసి ఇలా చంపేశారు ఏంటని నాకు చాలా బాధ వేసింది. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అసలు. నాకు పక్క పక్కన ఉంటూ ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకొని ఉన్న వాళ్ళే ఈ రకంగా చేశారు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ చేస్తున్నారో ఆర్థిక పరంగా అనేది, మంగళగిరిలో ఇళ్ల స్థలాలు పంచాడు, అక్కడ ఒక ఆఫీస్ ఫ్లాట్ కూడా తీసుకున్నాం. ఆ ఆఫీస్ ఫ్లాట్లో ఆఫీస్ కూడా వేశారు. ఆ ఆఫీస్ ఫ్లాట్ని మనకైతే నిన్న మొన్న విక్రమ్ పేరుతో రిలీజ్ అయినటువంటి ఆయన, విక్రమ్ అనే ఆయన ఎవరున్నారో ఆయన అమ్మాడు, 7 లక్షలకు అమ్మాడు. ఆ పార్టీ తీర్మానం కూడా చేసింది 7 లక్షలు ఆయన కట్టాలి అని. నాకు కూడా తెలుసు ఆ సంగతి. మరి అక్కడ ఎలా చేశాడు? అక్కడ జనాన్ని ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ పేరుతోటి చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అందరూ చెప్తున్నారు బ్రహ్మయ్య ఏ రోజు మా దగ్గర రూపాయి తీసుకోలేదు, ఎక్కడో ప్లాట్ తీసుకోలేదు. అక్కడ ఉన్న వాళ్ళే బ్రహ్మయ్య జైల్లో ఉన్నప్పుడు వచ్చి మాట్లాడారు. అన్న 2 ఆడపిల్లలు ఉన్నారు, నీకంటూ వెనక ఏమీ లేదు, ఒక 2 ప్లాట్లు తీసుకున్నాము, లేకపోతే అమ్మేసుకొని డబ్బులు బ్యాంకులో వేసుకున్నాం అంటే అస్సలు పార్టీకి విరుద్ధంగా అనేది ఏ పని మనం చేయకూడదు అని చెప్పి వాళ్ళని అలా సర్దిపుచ్చాడు. ఇట్లాంటి ఘటనలు ఎన్నో. అసలు వాళ్ళు ప్రేమపూర్వకంగా ఇచ్చినా ఇంకొక రకంగా ఇచ్చినా కానీ బ్రహ్మయ్య అస్సలు రూపాయి తీసుకోడు. అలా తీసుకొని ఉండే ఈరోజు మేము కూడా వాళ్ళకిలాగా కోటేశ్వర్లు అయ్యారు. మాకు కూడా కార్లు ఉండేవి, ఏసీ కార్లు ఉండేవి, మేము కూడా బాగానే ఉండేవాళ్ళం. కానీ మాకు ఈరోజు నా పరిస్థితి లేదు. బ్రహ్మయ్య అట్లా ఎప్పుడూ అవకతవకలకు పాల్పడలేదు. తర్వాత ఇంకా గురజాల్లో ప్లాట్లు అమ్మారు, కొన్నారు, డబ్బులు దాచి పెట్టుకున్నారు, లెక్కలు తెలుసలేదు ఈ మాట్లాడారు. అక్కడ కూడా కరెంటు బిల్లులు, కరెంటు మీటర్లు ఇవ్వాలంటే బ్రహ్మయ్య సంతకం పెడితేనే అక్కడ కరెంటు మీటర్లు ఇస్తారు. ఆ కరెంటు మీటర్లు కానీ సంతకాలు పెట్టించుకున్నారు. దాంట్లో బ్రహ్మయ్యని కలిపారు, వీళ్ళే కలిపి బ్రహ్మయ్య డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అక్కడ కూడా ఎంక్వైరీ చేశారు, పెద్ద బ్యాన్ వేసి ఇట్లా కుంభకోణం చేశాడు బ్రహ్మయ్య. అక్కడ జనం కలుసుకొని మాట్లాడి జనలు పడేసి చేస్తామన్నారు, చేశారు. అది కూడా జనం కూడా చెప్పారు బ్రహ్మయ్య తీసుకోలేదని. మరి ఇంకెక్కడ తీసుకున్నాడు? ఇంకెక్కడ ఉన్నాయి? మేము చెప్పాం మా దగ్గర ఉంటే మేమేమన్నా ప్లాట్లు అమ్ముకొని ఉన్నా, లేకపోతే మా పేర్లున్నా, మా బినామీ పేర్లున్నా, ఏ ఉన్నా మీరు తీసుకోండి, మాకు అవసరం లేదు, మాకు ఎప్పుడు లేవు, మేము ఎప్పుడు భయపడం, ఈ దానిలో మేము సిద్ధంగా ఉన్నాం. ఉంటే ఇంకెక్కడన్నా ఉంటే మీరు చెప్పండి, మాకు తెలియకుండా అవి కూడా ఇచ్చేస్తామని కూడా చెప్పాం. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇన్ని ఆర్థిక ఆరోపణలు ఉన్నాయి, ఇంకా అవి ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి, ఇంకెక్కడిస్తాడు బ్రహ్మయ్య? ఎక్కడున్నాయి? అప్పుడు ఒకసారి సమావేశానికి ఈ పద్మ అనేవాడ, చంద్రం, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, వీళ్ళు ఎక్కడుంటే పద్మ అక్కడ ఉంటుంది ఖచ్చితంగా. అన్నిట్లో ఇది నాది, ఈ జిల్లా నాది, ఆ జిల్లా నాది, ఆ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రం నాది కాదు. అన్ని సమావేశాలకి తను వస్తుంది, పిలవకుండానే వస్తుంది, మాట్లాడుతుంది. ఒకరోజు బ్రహ్మయ్య సమావేశంలో కూడా బెదిరించినట్టుగానే మాట్లాడింది. నువ్వు దేని గురించి అంటే, ఈ చంద్రన్న కరోనా వచ్చింది తనకి. ఫస్ట్లో కరోనా వచ్చినప్పుడు విజయవాడలో ఉండి ఫోన్ చేశారు, ఇట్లాగా కరోనా వచ్చింది, ఎక్కడ హాస్పిటల్లో బెడ్స్ లేవు అని చెప్తే బ్రహ్మయ్య రాత్రి 12 గంటలకు మళ్ళీ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ బెడ్ మాట్లాడి అన్ని చేసి తీసుకెళ్ళి మళ్ళీ ఆయన్ని జాయిన్ చేసి తగ్గిన దాకా చూసి తన దగ్గర ఉండి మళ్ళీ తగ్గిపోయిన తర్వాత కూడా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా ఎవరు పిలవలే, మా ఇంటికి తీసుకురండి చంద్రన్న. మరి ఈయన ఇంటికే తీసుకొచ్చారు, నా ఇంటికే తీసుకొచ్చారు, నా ఇంట్లోనే ఉన్నాడు, నా ఇంట్లోనే తిన్నాడు. అట్లా బతికించిన మనిషిని మీరు చంపేశారు. మీరు అసలు నిజంగా విశ్వాసం ఉన్న మనుషులేనా? నిజంగా రాజకీయాలు ఉన్న వాళ్ళేనా మీరు అసలు? అందుకే ఒక పాట ఉంది, ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతుకునేస్తామా? ఆ జెండా విలువేంటో నీకు తెలిస్తే, ఆ పాట విలువేంటో నీకు తెలిస్తే, ఈ రోజున నన్ను నా బిడ్డల్ని అనాథలుగా ఈ రోజున చూడలేదు. ఎందుకు చేయాల్సి వచ్చింది? మాట్లాడండి, చర్చలకు పిలవద్దంటల్లా. మీరు పిలిచినప్పుడల్లా వచ్చాడు, ఏ రూపుతో వచ్చాడు? నన్నేమన్నాడు, నేనేం తప్పు చేయలేదు, నేను వెళ్తున్నాను. ఒకవేళ నేను వెళ్ళకుండా ఉంటే
నేను తప్పు చేసిన వాడిని అవుతా, మనం ఎందుకు భయపడాలి, వెళ్ళి మాట్లాడొస్తానని చెప్పి వెళ్ళేవాడు. మీరు నమ్మకంగా పిలిస్తే దొంగ చావు దెబ్బతీశారు. మీరు నిజంగా రాజకీయ నాయకులు అసలు. ఆ పడగలో ఉన్నాడు, పాము పడగలో ఉన్నాడనేది మనకు తెలుసు, కానీ మనం తప్పు చేయలేదు కాబట్టి మనల్ని ఏమో అనరు అనేది బాగా నమ్మాడు. ఇంకా పిలుస్తారు, ఎక్కడో చిన్న ఆశ, పిలుస్తారు, నేను దాంట్లోనే పనిచేయాలి, ఇంక వేరే విధంగా ఎక్కడికి వెళ్ళను, ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా చంపేస్తారు కాబట్టి నన్ను పిలుస్తారు కాబట్టి నేను దాంట్లోనే పనిచేస్తాను అనేది కూడా తను మాట్లాడేవాడు అప్పుడప్పుడు. ఏ రోజు ఇంత జీవితంలో మా మ్యారేజ్ 30 సంవత్సరాలు ఈ సంవత్సరానికి, ఈ 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మేము ఎదురుగా ఉండి తిట్టుకున్నది లేదు, అరుచుకున్నది లేదు. ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ ఈ రాజకీయాలే, ఇగో వాళ్ళు అక్కడ ఇలా జరిగింది, ఈ కార్యక్రమం ఉంది, ఈ మాట్లాడుకునే వాళ్ళ. పిల్లలతో కూడా అయ్యే మాట్లాడేవాడు. టీడీఎస్సీలో మీరు రకంగా పనిచేయాలి, ఇలా చేయాలి, మీరు ఎందుకు ఎప్పుడైనా కార్యక్రమానికి రాకపోతే మీరు ఎందుకు రావట్లేదు, పార్టీ సొమ్ము తింటాను, పార్టీలో ఇంట్లో ఉంటే పార్టీ కార్యక్రమాలు ఎవరు చేస్తారు, టీడీఎస్సీ కార్యక్రమాలు ఎవరు చేస్తారు, మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి అరిచి తీసుకెళ్ళేవాడు అసలు మమ్మల్ని. అట్లా ఒక వేదిక మీద నలుగురు, తను స్పీకరు, నేను పాట పాడుతూ, నా పిల్లలు డ్యాన్స్ చేస్తూ, ఇంత ఉద్యమాన్ని ఈ 47 సంవత్సరాల్లో మేము అందించినా కానీ మా మీద ఏమాత్రం జాలి కూడా కనపడటానికి. అది చంపేసేటప్పుడు నాకు గుర్తుకు రాలేదేమో. మేము దరిద్రుడికి వాడికి జీవితాన్ని ఇచ్చి వాడిని బతికించినందుకు మమ్మల్ని ఇంత క్షోభ పెడతా ఉన్నాడు. అట్లా ఈ ఆర్థిక ఆరోపణలు అనేది నిజం కాదు. ఇంకొకటి, ఈ కరోనా టైంలో తన హాస్పిటల్లో ఉండక ముందు నుంచే తన మీద నిఘా అనేది కొనసాగుతాను. పోలీసులు స్కెచ్ చేస్తున్నారు తను పట్టుకోవడానికి అనేది మనకు అక్కడక్కడ తెలుస్తున్నాయి. తను బాపట్లో వెళ్తే బాపట్లో వచ్చారని, ఇంకో చోట అయితే ఇంకో చోట అని అట్లా తెలుస్తున్నాయి. అయినా చాలా జాగ్రత్తగా ఆయన్ని తీసుకొచ్చి అట్లా చేస్తూ ఉండే క్రమంలో తగ్గి ఇంటికి వచ్చేసిన తర్వాత చెకప్లకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎన్ఐఏ పోలీసులు నిడమరు రోడ్ దగ్గర బ్రహ్మయ్య మంచినీళ్ళు కావాలని చంద్రం అడిగితే మంచినీళ్ళు తీసుకురావడానికి కానీ కారు దిగి తీసుకొని వచ్చేలోపు పోలీసు వాళ్ళు ఎక్కి కూర్చున్నారు బండిలో. తర్వాత బ్రహ్మయ్య వచ్చి ఎవరెవరు మీరు ఎక్కి కూర్చుంటున్నారు ఏంటి అని పెద్దగా అరిస్తే, నువ్వు బ్రహ్మయ్య అరవ మాకు ఇట్లాగా మేము పోలీసు అని చెప్పేసి వాళ్ళు చెప్పారన్నమాట. ఆ తర్వాత బ్రహ్మయ్యని, ఆ కారు డ్రైవర్ని, చంద్రాన్ని ముగ్గురిని తీసుకుని వెళ్ళిపోయారు. అది ఎన్ఐఏ పోలీసులు స్కెచ్ చేసి పడుతున్నారు. ఆ బ్రహ్మయ్య ఎప్పుడో పట్టించాలి అనుకుంటే 40 ఏళ్ళ నుంచి ఇప్పుడు దాకా ఎందుకు ఆగాల్సి వచ్చింది? నీ వయసులో ఉన్నప్పుడే నువ్వు కరుడుగడి నేరాలు చేసినప్పుడే, ఆర్థిక అవకతవకలు చేసినప్పుడే నేను పట్టించేవాడు కదా. మాకు డబ్బులు కావాలి అనుకుంటే ఎప్పుడో ఇట్లాంటి పనులు చేసేవాడు. మాకు అవసరం లేదు, మేము డబ్బు కోసం బతకట్లేదు, మేము పేద ప్రజల కోసం బతుకుతున్నాం ఎప్పుడు అంటాడనమాట. నేను జనం కోసమే ఉంటా, జనం కోసమే చేస్తారు. మనం పార్టీలోకి వచ్చింది ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతామని తెలిసే వస్తాం, మనం ఎప్పుడు అడుగు దానికి భయపడకూడదు అని చెప్పేవాడు. అట్లా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు చిన్న పెట్టి కేసు పెట్టి పంపించేశారు. అంటే ఎన్ఐఏ పోలీసులు అలా పంపించేస్తారా? అది ఒక చిన్న కేసా? ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని ఆర్థిక ఆరోపణలు ఉన్నాయి? బ్రహ్మయ్య 1, 2 చేస్తే అవి నిజాలు కాకుండా ఎంక్వైరీలో తేల్చకుండానే బ్రహ్మయ్యని చంపేస్తే నిన్ను ఎన్ని గొడ్డలతోటి, ఎన్ని కత్తులతోటి పొడిచి చంపాలి, ఎన్నిసార్లు చంపాలి? ఇలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు, ఇలాంటి వాళ్ళ దగ్గర అసలు ఎవరు పని చేయొద్దు. ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా మీరు నిజంగా బ్రహ్మయ్య వైపు ఉంటే కనుక, బ్రహ్మయ్య మంచివాడు, ఇట్లాంటి ఆర్థిక ఆరోపణలు చేయలేదని తెలుసుకున్న వాళ్ళు అయితే మీరు రాజీనామా చేసి బయటికి రావాలి అని చెప్తూ నేను సెలవు తీసుకున్నాను.